హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అవర్ ఓన్ ప్యాషన్. నేను మీ సుధా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా సరే పని ఒకటి ఉందంటే దాన్ని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ గానీ, లేదా చేయాలనే ఒక టైం అని గానీ అస్సలు దొరకదు. రకరకాల యాక్టివిటీస్‌తో పిల్లలతోటే సరిపోతూ ఉంటుందనమాట. వాళ్ళ స్కూల్సు, వాళ్ళ ఆటలు, పాటలు, వాళ్ళ ఫుడ్డు ఇవన్నీ కూడా వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటాం అనమాట. సో, వాటితోటేనమాట మన టైం అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉండాలి. ఇంక తర్వాత అలాగే మన ఓపిక కూడా అంత ఉండదు. మిగతా వాటికి టైం పెట్టడానికి ఏ పనికి కూడాను. అంత ఇంట్రెస్ట్ కూడా రాదనమాట ఆ టైంలోని. కానీ ప్రెజెంట్ ఇప్పుడు మా పాప ఎదిగిన తర్వాత ఇప్పుడైతే నాకు చాలా టైం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇంకా అందు గురించి నా కోసం, నా ఇంటి కోసం కూడా రకరకాల పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాననమాట. సో, అందులో పాటుగానే ఈరోజైతే నేను ఇంట్లో చిన్న చిన్న డెకర్స్ అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాననమాట. ఇలా ఇంటిని డెకర్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా నాకు ఎంతో ఇంట్రెస్ట్ అయిన పనులనమాట. నాకు నచ్చిన పనులు ఇవన్నీ కూడాను. వీటిని ఎంజాయ్ చేస్తాను నేను. మంచిగా ఇలాగే మంచి పాజిటివ్‌గా ఉంటుందనమాట నాకు కూడా, నా ఇంటికి కూడాను. అట్లాగే మనకు తెలియకుండా మన బాడీలో మంచి మంచి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ, మనల్ని మరింత యాక్టివ్‌గా చేయడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి చేసి చూడండి మీరు కూడా. మీకు నచ్చిన పని ఒకటిసారి మీకు మూడ్ బాగాలేనప్పుడు, లేదా డల్‌గా ఉన్నప్పుడు ఒక్కసారి మీకు నచ్చిన పనిలోకి వెళ్ళి రండి. వెంటనే మీలో ఉన్న చేంజ్ మీరు వెంటనే తెలుసుకుంటారనమాట. సో, అలాంటివన్నమాట ఇవన్నీ కూడా నాకు. ముఖ్యంగా ఇలాంటి పనులన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడాను. సో, ఈరోజు డెకర్‌లో నేనైతే నా డైనింగ్ రూమ్ అయితే డెకర్ చేసుకుంటున్నాను. అదైతే చూసేద్దురు గానీ, అట్లాగే ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న పనులైతే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా పైనుంచి కొన్ని కొన్ని డెకర్‌కి నేను అన్నీ కూడా ఇట్లా కప్‌బోర్డ్ పైన పెడుతూ ఉంటానన్నమాట సామాన్లు. అందులో కొన్ని కొన్ని బయటికి తీశాను. లివింగ్ రూమ్‌లో కొన్ని కొన్ని మళ్ళీ రీసెట్ చేశానన్నమాట నేను. అవన్నీ కూడా మీకు షార్ట్స్‌లో పెడతాను చూసేయండి. ప్రెజెంట్ అయితే కొన్ని కొన్ని పనులైతే నేను ఏమేం చేసుకున్నాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో పెడతాను. తప్పకుండా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఎక్కడో చోట మాకు ఏదో ఒక పాయింట్ మీకు నచ్చి ఉంటుంది వీడియోలోను. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అట్లాగే ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్లవర్స్ లాస్ట్‌గా మీకు చూపించాను కదా! ఆర్గనైజ్ చేశాను కదా! అందులో కొన్ని కొన్ని ఫ్లవర్స్ అయితే నేను పడిపోయినయన్నీ కూడా ఒక చోట పెట్టి ఈరోజు మళ్ళీ వాటినన్నింటినీ కూడా అక్కడక్కడ ఏమేమి ఉన్నాయో ఫ్లవర్స్ వాటికి అన్నిటికి పెట్టేస్తూ ఉన్నానన్నమాట. నిజానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే మెయింటెనెన్స్ మనకి తక్కువ. అట్లాగే అందం చాలా బాగుంటుంది వీటి వల్ల అయితేను. సో, అందువల్ల ఈ మధ్యన అయితే బాగా ప్రిఫర్ చేస్తున్నాను నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌కి. ఇండోర్‌గా ప్లాంట్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. అవుట్‌డోర్‌గా అయితే మంచి మంచి మొక్కలు పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాను. చెప్పాను కదా! ఇవన్నీ కూడా మనకు దొరికే టైంని బట్టి అనమాట చేసుకోవచ్చు మనకి. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ నాకు టైం అనేది చాలా ఉంటుంది మా పాప స్కూల్‌కి వెళ్ళిన తర్వాత. ఆహ్, సో, అందు గురించి అనమాట. తను వచ్చిన తర్వాత అది వేరే విషయం. తన గురించి అదే ఆలోచిస్తాను. తన స్టడీ పరంగా ఇంకా పనేం పెట్టుకోకుండా తన దగ్గర ఉంటాను. తను లేనప్పుడు మాత్రం నాకు ఎక్కువ టైం ఉంటుందనమాట. సో, దాన్ని ఇట్లా నేను వాడుతున్నాను ఆ టైం అంతా కూడాను. సో, ఇక్కడికైతే నేను డైనింగ్ టేబుల్ దగ్గరికైతే వచ్చేసాను నేను. డైనింగ్ టేబుల్ దగ్గర కర్టెన్స్ ఇవన్నీ కూడా మార్చాను కదా! అయితే డైనింగ్ టేబుల్ మీద కవర్ ఇవన్నీ కూడా నేను వాష్ చేసి ఉంచాను నేను పండగకైతేను. అవన్నీ కూడా వేయలేదనమాట అప్పటి నుంచి కూడాను. డైనింగ్ టేబుల్ కవర్ ఇవన్నీ కూడాను. సో, ఇప్పుడు మంచిగా డైనింగ్ టేబుల్ అంతా కూడా కాలన్ పెట్టి ఒకసారి రఫ్ చేసేస్తూ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ గ్లాస్ టేబుల్ కదా! డైనింగ్ టేబుల్ కాబట్టి కొంచెం అంత మెయింటెనెన్స్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్‌గా చేసి పెట్టుకోవాలి. అప్పుడే అది మిలమిలా మెరుస్తూ ఉంటుంది. మనం చూడడానికి కూడా బాగుంటుందనమాట. ఇంక దీనికైతే నేను క్లాతులు అయితే దేనికైనా సరే మా ఇంట్లో వేటి మీదకైనా సరే ప్రతి దానికి ఒక 2, 3 సెట్లనే ఉంటూ ఉంటాయన్నమాట. ఇదైతే కంపల్సరీ. సో, వాటిని అట్లా మారుస్తూ ఉంటానన్నమాట ఈ పండగల టైంలోనే. ఇప్పుడు జనవరి మార్చాను. తర్వాత మే నెలలో మారుస్తాను. తర్వాత ఇంకో టైంకి మళ్ళీ దీపావళి ఆ టైంకి మళ్ళీ మారుస్తూ ఉంటానన్నమాట. సంవత్సరంలో 2, 3 సార్లు అయితే ఇంట్లో డెకర్ అంతా కూడా మారుస్తూ ఉంటాను నేను. ఇంక ఇక్కడ క్లాత్ వేసేసాను. అట్లాగే షీట్ కూడా వేసేసాను కదా! ఇంకా చిన్న టచప్ అనమాట లాస్ట్‌గా. సో, ఇక్కడ మీకు చిన్న చిన్న లెమన్స్ కనిపిస్తున్నాయి కదా! ఇదైతే నేను కాకినాడ మాల్‌లో తీసుకున్నాను అనమాట. భలే నచ్చేసింది నాకైతే ఫ్లవర్ వాజు. కింద వాజు ఉంటే నా దగ్గర పెట్టేసాను. అట్లాగే చిన్న సిరామిక్ సాల్ట్ జార్ అనమాట. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూసారా ఎంత బాగున్నాయో. అండ్ ఫైనల్లీ ఇదిగోనండి ఇలా అనమాట సెటప్ చేశాను. మీ అందరికీ నచ్చిందా చెప్పండి నా డైనింగ్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మొత్తం బెడ్షీట్స్ అన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను అనమాట.
ఇంక బెడ్‌షీట్స్ అంటే తీయడం అంటే నాకెప్పుడైతే చిరాకుగా అనిపించింది, బాలేదు బెడ్‌షీట్స్ తీసేయాలనుకుంటానో అప్పుడు తీస్తాను గానీ, వారానికే తీయాలి, 10 రోజులకే తీయాలి అనే రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి మా ఇంట్లో ఏమి ఉండదు. నేను ఎప్పుడనుకుంటే అప్పుడనమాట మా ఇంట్లో పనైతేను. అంతేననమాట. ఇంకా నా పని నేను జేసుకుంటాను. ఎవరి పని ఆళ్ళు జేసుకుంటారు మా ఇంట్లో అయితేను. ఎప్పుడు ఎలా ఏ విధంగా చేసుకోవాలి వర్క్ అంటే అంతా కూడా అంతా నా ఇష్టం అనమాట. అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను నేనైతేను. ఇంక ఇక్కడైతే ఒకసారి పరుపు కవర్ అంతా సెట్ చేసేసి ఇంకా ఈ బెడ్‌షీట్ కూడా వేసేస్తున్నాను. ఈ బెడ్‌షీట్ వచ్చేసి నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను అనమాట. దాదాపు ఇది వచ్చేసి 15 ఇయర్స్ అవుతుందండి. నమ్ముతారా మీరు తీసుకుని నేను. మన దగ్గర మెయింటెనెన్స్ అనేది అలా ఉంటుందన్నమాట. చెప్తున్నాను కదా! ఏదైనా సరే జాగ్రత్తగా కేర్ తీసుకొని చూసుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా సరే రావాల్సిందే. నాకు ఈ బెడ్‌షీట్ అంటే చాలా ఇష్టము. అండ్ తెలియకుండా కర్టెన్స్ ఇంక బెడ్‌షీట్ మ్యాచింగ్ అయిపోయినాయనమాట. బాగుంది కదా! చూడడానికి చాలా బాగుంటుంది ఈ బెడ్‌షీట్ అయితేను. సో, బెడ్‌రూమ్ కూడా ఈ విధంగా అయితే ఒకసారి సెట్ చేసుకొని అలాగే స్వీప్ చేసుకొని కూడా వచ్చేసాననమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ వాకింగ్ టైం అయిపోయింది. చేసుకొని వచ్చేసాననమాట వస్తూ. కొన్ని కిరాణా అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడైనా సరే ఇది బాగుందనమాట. నాకెందుకో నచ్చింది ఇలాగా. ఏదన్నా కావాలనుకోండి ఇంట్లోని చక్కగా అలా వాకింగ్‌కెళ్తున్నానా, వచ్చేటప్పుడు ఇలా ఏవన్నా తెచ్చుకోవాల్సినవి గ్రోసరీ గాని ఏమన్నా ఉన్నాయనుకోండి, కొన్ని అలా తెచ్చేసుకుంటూ ఉన్నాననమాట. ఇంకా రాగానే వాటర్ తాగాల్సిందే అనమాట. వాటర్ తాగేసిన తర్వాత ఇప్పుడు ఇంక మేడ మీదకెళ్ళి మళ్ళీ అదొక పని చేసుకోవాలి. ఇలా కొన్ని వర్క్స్ అయితే నేను స్టార్ట్ చేశాననమాట ఈ మధ్యనైతే. నా కోసం అలాగే ఇంటి కోసం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ పనులైతే స్టార్ట్ చేశాను నాకు దొరికిన టైం వల్ల. అందులో ఇవన్నమాట చూసారు కదా! చక్కగా ఈ టబ్బుల్లో అయితే నేను పాలకూర, మెంతికూర అండ్ కొత్తిమీర 3 వేశాను. మెంతికూర అయితే సగం ఒకసారి కట్ చేసి పప్పులో వేసాను. ఇంకో సగం ఈరోజు మళ్ళీ తీసాననమాట. ఎందుకంటే మొక్కొచ్చేసి పువ్వొచ్చేస్తుంది. ఇంకా ముదిరిపోతే బాగోదని చెప్పేసి ఇంకా అందులో కలుపు ముక్కలుంటే అవన్నీ కూడా తీసేస్తున్నాను. అట్లాగే పాలకూర కూడా అది కూడా కట్ చేసేసాననమాట ఇంకా. ఇంకా ఇవన్నీ టబ్బులన్నీ కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను. అందులో కలుపు మొక్కలుంటాయి ఇవన్నీ కూడాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ మనకి అంత తీరికుండదు. అంత ఓపిక ఉండదు మనకి. ఆ పిల్లలతోటే సరిపోతుందనమాట అంతా కూడాను. వాళ్ళ వెనకాల తిరుగుతూ వాళ్ళకి ఏం పెట్టాలి, ఏం చేయాలి అన్న ఆలోచనతోటే సరిపోతుందనమాట మనకి డేస్ అన్నీ కూడాను. కానీ వన్స్ ఒక టైం వచ్చిన తర్వాత పిల్లలు ఎదుగుతారు చూసారా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఆ టైం అనేది మనం తీసుకోవాలి. తీసుకునేట్లాగా మనకు నచ్చిన పనిని వాటికి పెట్టాలనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ నేను అదే చేస్తూ ఉన్నాను. సో, ఇదిగో చూసారా మెంతికూర అండ్ పాలకూర అనమాట. భలే ఉంది కదా చూడడానికి. చాలా హ్యాపీ అయిపోయాననమాట నిజంగా నేనైతేనే. ఇలా మనం పెంచింది కదా ఎంతైనాను మనం చూసుకున్నది కదా! సో, అదనమాట. ఇంకా తీసుకొచ్చినవి వేయలేమనమాట. జీలకర్ర, ధనియాలు, జీలకర్ర పొడి, ఆవాలు ఇవన్నీ కూడా పోపుల డబ్బా అంతా నిండుకుందనమాట. సో, దాన్ని ఫిల్ చేసుకోవడానికి. అండ్ ఇడ్లీ పిండి కూడా తెచ్చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఒకసారి తెచ్చుకుంటూ ఉంటాను ఇలాగా. ఇంట్లోనే వేసుకుంటూ ఉంటాను నేను ఇడ్లీ పిండి, దోసల పిండి అయితేను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ నచ్చిందా మీకు? మళ్ళీ మంచి వ్లాగ్‌తో కలుస్తా. బాయ్.